అమెరికాతో పాటు తమ శత్రు దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమపై అమెరికా విధించిన ఆంక్షలకు మద్దతిస్తున్న దేశాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పవంటూ హెచ్చరించింది. ఆయా దేశాల నౌకలు హర్మోజ్ జలసంధి మార్గంలో ప్రయాణించేటప్పుడు అంతరాయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది. యుద్ధంలో శత్రువుల లక్ష్యాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని పేర్కొంది. తమను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ఎద్దేవా చేసింది ఇరాన్. ఇరాన్పై అమెరికా ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆంక్షలు విధించింది. హర్మోజ్ జలసంధిని దాటి వెళ్లడానికి ఇరాన్కు డబ్బులు చెల్లించవద్దంటూ హెచ్చరించింది. ఇదే సమయంలో నౌకాయానంపై ఇరాన్ విధించిన ఆంక్షలు నిలిపివేయాలని కోరుతూ అమెరికా, బహ్రెయిన్లు ఒక ప్రతిపాదిత తీర్మానాన్ని రూపొందించినట్టుగా సమాచారం. ఈ పరిణామాలపై ఓ ఇరాన్ సైనికాధికారి స్పందిస్తూ హర్ముజ్లో చట్టపరమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అక్కడ ప్రయాణించే ఏ నౌకైనా తమతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేశారు.